తృప్తి లేని మిశ్రిత జనము మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళు కూడా బహుశా మేము క్రైస్తవులమే అని వేషం వేసుకొని ఉన్నారు. వారు మిశ్రిత జనము, ప్రియ దేవుని బిడ్డలారా, వారికి వెలిగింపు లేదు కాబట్టి వాళ్ళ తృప్తి ఉండదు. అదే తృప్తి లేని తత్వమును మీకు రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. తాగుబోతోని తిరిగితే, తిట్టిపోతోని తిరిగితే నువ్వు కూడా తిట్టిపోతూ అవుతావు. తృప్తి లేని తత్వం కలిగిన వ్యక్తితో నువ్వు తిరిగితే నీ జీవితం కూడా తృప్తి లేకుండా అవుతుంది. సంతుష్టి అనేది ఉండదు. ఇక 24 గంటలు 365 రోజులు మనం సంతుష్టిగా ఉండాలి. అరే ఏదున్నా లేకున్నా నా అయ్య ఉన్నాడు మీద యేసయ్య, దేవునికి స్తోత్రం. కోటీశ్వరులకే కోటీశ్వరుడు, శ్రీమంతుడు ఆయన. నా అయ్య నోరు తెరిచి పలుకుతే ఉనికిలో లేనిది కూడా ఉనికిలోనికి వచ్చి పడుతుంది. అంత ధీమా ఉండాలని, అంత ధైర్యం ఉండాలని. నీ చేతి పనిని బట్టి ధైర్యం పొందొద్దు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ బట్టి ధైర్యం పొందొద్దు, నీ జేబులో ఎంత ఉందో దాన్ని బట్టి ధైర్యం పొందొద్దు. అయ్యను బట్టి, యేసయ్యను బట్టి ధైర్యము పొందాలి. నాకు అయ్యున్నాడు, యేసయ్య నా తండ్రి నాకున్నాడు. హల్లెలూయా.